నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. ట్రంప్ దూకుడు భీకర యుద్ధం దిశగా. ఇక అమెరికా ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. ఇప్పటికే పశ్చిమాసియా ప్రాంతం అస్థిరంగా మారిన సమయంలో డొనాల్డ్ ట్రంప్ తాజా చర్యలు ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీస్తున్నాయి. ఆయన తన అధికారిక ట్రూత్ సోషల్ వేదికగా ఇరాన్ను లక్ష్యంగా చేసుకుని ఏఐతో రూపొందించిన అనేక చిత్రాలు, వీడియోలను వరుసగా పోస్ట్ చేయడం అంతర్జాతీయ రాజకీయాల్లో కొత్త ఉద్రిక్తతలకు కారణమైంది. ట్రంప్ షేర్ చేసిన విజువల్స్లో ఎక్కువ భాగం యుద్ధ వాతావరణాన్ని సూచించేలాగే ఉన్నాయి. అమెరికా సైన్యం ఇరాన్పై దాడులు చేస్తున్నట్లుగా చూపే గ్రాఫిక్స్, డ్రోన్లు, క్షిపణి దాడులు, యుద్ధ విమానాల దాడి సన్నివేశాలు ఈ చిత్రాల్లో స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరి ముఖ్యంగా ఇరాన్ మ్యాప్ను అమెరికా జెండాతో కప్పేసిన ఒక చిత్రం, దానిపై లక్ష్యాలను సూచించే బాణాలు చూపించడం తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. మరి అలానే ఇరాక్ ఫాస్ట్ బోట్లపై అమెరికా డ్రోన్ల దాడి చేస్తున్నట్లు చూపిస్తూ బై బై ఫాస్ట్ బోట్స్ అనే క్యాప్షన్ పెట్టడం మరింత వివాదాస్పదంగా మారింది. ఇంకా ఒక వీడియోలో ట్రంప్ స్వయంగా కంప్యూటర్ ముందు కూర్చుని బటన్ నొక్కుతున్నట్లు ఫైర్ బూమ్ అంటూ క్షిపణి దాడులను ఆదేశాలు ఇస్తున్నట్లుగా చూపించారు. అంతరిక్షం నుంచి యుద్ధాన్ని పర్యవేక్షిస్తూ కిల్ బటన్ నొక్కుతున్నట్లు చూపించడం కూడా తీవ్ర చర్చకు కారణమైంది. ఇవన్నీ కలిపి చూస్తే ఇది కేవలం సోషల్ మీడియా పోస్టులు కాకుండా ఒక మానసిక ఒత్తిడి వ్యూహంగా కనిపిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. మరి ఈ పోస్టులకు ముందు ట్రంప్ ఇరాన్పై కఠిన హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఇరాన్ వేగంగా శాంతి ఒప్పందం దిశగా అడుగులు వేయకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరిస్తున్నాడు. సమయం మించిపోతుందని, ఇక వెనక్కి వెళ్ళే మార్గం ఉండదని ట్రంప్ హెచ్చరికలు కూడా. మరి ట్రంప్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు ఇప్పటికే ఉద్రిక్తంగా ఉన్న పరిస్థితులను మరింత వేడెక్కిస్తున్నాయి. ఇక ఇదే సమయంలో పశ్చిమాసియా ప్రాంతంలో పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారింది. అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దాడుల తర్వాత ఆ ప్రాంతంలో ఘర్షణలు పెరిగాయి. ఈ పరిణామాల కారణంగా ప్రపంచంలో అత్యంత కీలకమైన హర్ముజ్ జలసంధి ప్రభావితమైంది. ప్రపంచ చమురు రవాణాలో సుమారు 5వ వంతు ఈ మార్గం ద్వారానే జరుగుతుంది. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో ఇంధన ధరలు పెరిగి ఆర్థిక ప్రభావం ప్రపంచవ్యాప్తంగా నేడు కనిపిస్తుంది. ఇక ఇరాన్ మాత్రం అమెరికా ఒత్తిడికి తలొగ్గేది లేదని స్పష్టంగా ప్రకటించింది. తమకు అనుకూలమైన షరతులు లేకుండా శాంతి ఒప్పందంపై ముందుకు వెళ్లే ప్రసక్తే లేదని టెహ్రాన్ వర్గాలు తెలిపాయి. ముఖ్యంగా ప్రాంతీయ ఘర్షణలు తగ్గించాలంటే ముందుగా ఇతర ప్రాంతాల్లో కాల్పుల విరమణ జరగాలని ఇరాన్ తన వైఖరిని ఇప్పటికే స్పష్టం చేసింది. మరి ఈ పరిస్థితుల్లో ట్రంప్ తీసుకుంటున్న సోషల్ మీడియా దూకుడు కొత్త వ్యూహంగా భావిస్తున్నారు. డిజిటల్ వేదికల ద్వారా మానసిక ఒత్తిడి పెంచే ప్రయత్నం జరుగుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఏఐ చిత్రాలు, వీడియోల ద్వారా ప్రత్యర్థి దేశంపై ఒత్తిడి తీసుకురావడం ఆధునిక రాజకీయాల్లో కొత్త ట్రెండ్గా మారుతుందని కూడా చెబుతున్నారు. ఇక జరుగుతున్న పరిణామాలు చూస్తే యుఎస్, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. వచ్చే వారం ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ కలిసి భారీ దాడికి సిద్ధమవుతున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. ఇప్పటికే దాడికి సంబంధించిన కీలక లక్ష్యాలను ఖరారు చేసినట్లు సమాచారం. మరి ఈ విషయాన్ని పలు నివేదికలు సైతం ధృవీకరించాయి. శాంతి చర్చలు నిలిచిపోవడంతో ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీని మళ్ళీ తీవ్రతరం చేసేందుకు అమెరికా సిద్ధమైందని తెలుస్తుంది. మరి ఇరాన్కి చెందిన కీలక లక్ష్యాల జాబితాను అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా రూపొందించినట్లు సమాచారం. దీనిపై ఇజ్రాయెల్ రక్షణ దళాలతో పాటు యునైటెడ్ స్టేట్స్ సెంట్రల్ కమాండ్ అత్యవసర సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తుంది. మరి వచ్చే వారం నాటికి దాడిని ప్రారంభించేందుకు వేగంగా సన్నాహాలు కొనసాగుతున్నాయని తెలుస్తుంది. ఇక గతంలో ఏప్రిల్ 8న కాల్పుల విరమణ ప్రకటించినప్పటికీ రెండు దేశాల మధ్య శాంతి ఒప్పందం కుదరనే లేదు. ఈ నేపథ్యంలో మరోసారి భారీ దాడి చేపట్టాలని ట్రంప్ భావిస్తున్నట్లు తెలుస్తుంది. మరోవైపు యుద్ధాన్ని తిరిగి ప్రారంభించాలని అమెరికాపై ఇజ్రాయెల్ ఒత్తిడి తెస్తున్నట్లు అంతర్జాతీయ వర్గాలు చెబుతున్నాయి. మరి ఇరాన్ ఇంకా మిగిలి ఉన్న అణు కర్మాగారాలు, క్షిపణ వ్యవస్థలను పూర్తిగా ధ్వంసం చేయాలనే లక్ష్యంతో ఇజ్రాయెల్ ముందుకెళ్తుందని సమాచారం. మరి ఈ పరిణామాల నేపథ్యంలో మరోసారి పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే అవకాశం కనిపిస్తుంది. మొత్తానికి అమెరికా, ఇరాన్ మధ్య దౌత్య ప్రయత్నాలు కొనసాగుతున్నప్పటికీ సోషల్ మీడియా దూకుడు, సైనిక ఉద్రిక్తతల ప్రభావం అన్నీ కలిపి ఈ సంక్షోభాన్ని మరింత క్లిష్టతరం చేస్తున్నాయి. మరి శాంతి దిశగా అడుగులు పడతాయా
లేదంటే పరిస్థితి మరింత దిగజారుతుందా అన్నది అంతర్జాతీయ సమాజం ఆసక్తిగా గమనిస్తుంది. ఇది ఈనాటి ఎడిటర్ ఎనాలిసిస్. స్టే ట్యూన్డ్ టు 99 న్యూస్.